జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ వసంత సురేష్, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణరావు, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ దేశాయ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వైలినేని వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ప్రజాభవన్లో ఎవరి రోడ్డుపై అక్రమ నిర్మాణాలు, ఎవరి రోడ్డు విస్తరణపై అంశాలపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎంతో కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా తెలియదని అన్నారు. యావరోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు అవుతుందని, ఎమ్మెల్యే సంజయ్ 2 ఏళ్లుగా సీఎంతో కలిసి పనిచేస్తున్నారు కదా, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సీఎంతో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కలిసి యావరోడ్డు విస్తరణ చర్యలు తీసుకోరని వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ దాగుడుమూతలు ఏమిటి, నాటకాలు ఏమిటి, ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారని సూటిగా ప్రశ్నించారు. యావర్ రోడ్డుపై అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాలను తొలగించాలని కలెక్టర్ కు తాను లేఖ రాసినట్లు గుర్తు చేశారు. కనీసం అక్రమ నిర్మాణాలైనా తొలగించాలని జీవన్రెడ్డి సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్యగా భావించేటువంటి యావర్ రోడ్డు విస్తరణ, ఎందుకంటే ఇలా పట్టణ మెయిన్ రోడ్, అది నేషనల్ హైవే, జాతీయ రహదారి ఏదైతుందో జగిత్యాల నడిబొడ్డుకెళ్ళి మనకు పోవటం జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ, రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రోడ్డు విస్తరణ అనేది సరే ప్రధాన అంశంగా పేర్కొంటూ ఎప్పుడు మాట్లాడడం జరుగుతుంటుంది. సరే, రాష్ట్రంలో ఏదైతుందో మన ప్రభుత్వం మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారానికి వచ్చిందో, నేను శాసన మండలి సభ్యుడిగా ఉంటేనే నీ శాసన మండలి సభ్యుడిగా ఉన్ననాడు ఏదైతుందో జూన్ 24 నేను స్వయంగా సీఎం గారికి ఏదైతుందో ఈ యావర్ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను వారి దృష్టికి తీసుకెళ్లి, వారు ఏదైతుందో స్థానిక జిల్లా కలెక్టర్ గారి నివేదిక కోరటం, జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో స్థానిక మున్సిపల్ శాఖతో సంప్రదింపులు చేసి ఈ యావర్ రోడ్డు విస్తరణ 100 ఫీట్లకు అమలు చేయగలిగితే ఏ మేరకు ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వంపై, అవన్నీ కూడా అంచనాలన్నీ రూపొందించి అప్పుడు కలెక్టర్ గారు ఏదైతుందో డిసెంబర్ 24 కు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి దాని ఆవశ్యకత 100 ఫీట్లు అవసరం పడుతుంది, 100 కోట్లు అవసరం పడుతుందని చెప్పని డిసెంబర్ 24 వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది త్రూ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. దాని తదుపరి మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళింది 31 డిసెంబర్. ఎందుకంటే నివేదిక సమర్పించి తదుపరి మళ్ళీ ఈ 100 కోట్ల యొక్క ఆవశ్యకతను వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని నేను అగైన్ ఐ టుక్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆన్ 31 డిసెంబర్. సరే, తదుపరి మారిన రాజకీయ పరిణామాలన్నీ మనకు తెలుసు. స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు ఏదైతున్నదో వీళ్ళు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, దానికి అనుగుణంగా వారు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండో అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు మేము ఏమన్నా కానీ మొత్తానికి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం అయితే చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదా ఏంటో. ఇప్పుడు ఈ నివేదిక ఏదైతుందో ప్రభుత్వానికి చేరి 18 months అవుతుంది, 18 మాసాలు గడుస్తుంది. వారు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది కదా. ఇప్పుడు ఈ నివేదిక ప్రభుత్వాన్ని చేరి ముఖ్యమంత్రి కార్యాలయం చేరి 18 మాసాలు గడుస్తున్నాయి. నేమంటున్నాను 2 సంవత్సరాలకి ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఇవాళ 100 ఫీట్ల రోడ్ విస్తరణకు సంబంధించి 100 కోట్ల అవసరం అవుతుందని చెప్పని ఇదే కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించారు.
సమర్పించిందో సంబంధించి షాక్ ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఇవన్నీ తెలిసి ఈ మధ్య నిన్ననో మొన్ననో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏదో మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ఈ 50 రోడ్డు విస్తరణ చేస్తే అది ఎంత అవసరం పడుతుంది చెప్పేదో దాన్ని తెరవి తీసుకొచ్చి కనబట్టండి, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు. నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆల్రెడీ ఇదే కలెక్టర్ గారు అంచనాలన్నీ రూపొందించి 100 కోట్లు అవసరమవుతామని చెప్పని ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించిన డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏదైతే ఉందో సంబంధిత ఫైల్ మీకు సిద్ధంగా ఉన్నది. మీరు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ దాగుడు మూతలేంటి, ఈ డ్రామాలేంటి, మీరు ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? ప్రజలందరూ ఏదైతుందో అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే గమనిస్తూ ఆశ్చర్యపోతుందని చెప్పి అంటున్నాను. కానీ ప్రధానంగా కోరేది విజ్ఞప్తి చేసేది వీళ్ళ మనం బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 50 రోడ్ ఏదైతుందో నిధుల సమీకరణ, ప్రభుత్వం వెళ్ళి నిధులు మంజూరు పొందడం ప్రధాన అంశం. నిధులు మంజూరు పొందడంలో, ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంలో జాప్యం అవుతుంది. వీళ్ళు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోండి. ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. లేక వారు కూడా పంపిస్తాను నేను. మరి ఆయనకు తెలిసి అంటాడో తెలియదు అంటాడో నాకు తెలియదు, కానీ ఆయన తెలిసిన ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని నివేదించినటువంటి ఒక ఈ 100 కోట్ల ఆవశ్యకతను మీకు ఎమ్మెల్యే గారికి పంపిస్తాం మేము. ఇప్పుడే ఎమ్మెల్యే గారిలో చలనం వచ్చి ఫైల్ ప్రభుత్వం మీద సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆ 100 కోట్లు వెలువెంటనే మంజూరు చేయించే ప్రయత్నం చేయండి. ఈలోపు ఏదైతున్నదో ఈ అక్రమ నిర్మాణం తొలగింపచేయండి. శాశ్వతంగా ఏదో 50 రోడ్డు మీద అక్రమ నిర్మాణం చేపట్టడం జరిగిందో వాటిని తొలగింపజేయండి అని చెప్పారు. నేను దయచేసి స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ఏదైనా నిష్పక్షపాతంగా పారదర్శకతకు ప్రతీకగా ట్రాన్స్పరెన్సీకి విధులు నిర్వర్తించేటువంటి ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఇవాళ ఏదైతుందో ఈ ఆక్రమణను తొలగింప చేయటం ఎమ్మెల్యే గారి ఇది కూడా బాధ్యత. లేదంటే ఇది ఆక్రమణ కాదని చెప్పని మీరు భావిస్తున్నారా? అది దీన్ని తొలగింప చేయడం మీ బాధ్యతగా ఇదో భాగం కాదా? వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎమ్మెల్యే గారిని దత్తత తీసుకున్నాడు అని చెప్పంటే మన మొత్తం పౌరపట్టాన్ని రాసిచ్చేసిందా? అందరూ అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు అభివృద్ధి కొరకు కలిసి ప్రయాణం చేస్తున్నామని చెప్పిన అభిప్రాయం కలిగిస్తున్నదేనే. అంటే ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎమ్మెల్యే గారిని దత్తత తీసుకున్నట్టయితే ఈ నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే గారికి పౌరపట్టాన్ని రాసిచ్చిందా? ఏ పని చేసినా ఎమ్మెల్యే గారి కన్సర్న్లోనే జరగాలి, ఏ కాంట్రాక్ట్ అయినా ఆయన కన్సర్న్లోనే జరగాలి, ఏ బిల్ పేమెంట్ అయినా ఆయన కన్సర్న్లోనే జరగాలి. దయచేసి ఏదైతుందో ఇలా అభివృద్ధి అంటే పేదోడు పొట్టకొట్టడం కాదు. రోడ్ల మీద ఏదైతుందో పొట్ట పోసుకుంటున్న కడుపు కొట్టుడు కాదు. ఏమంటారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని మీ బాధ్యతను భావించి 50 రోడ్డు మీద అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ అక్రమ నిర్మాణాలను తొలగింప చేయండి. చాలా అంశాలు ఉన్నాయి. సరిగ్గా అవన్నీ కాకుండా 50 రోడ్డుకే పరిమితం అవుదామని చెప్పిన భావంతో ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే 100 కోట్ల ఆవశ్యకతను వారి పరిశీలనతో ప్రభుత్వం నివేదించడం జరిగిందో ఆ 100 కోట్ల మంజూరీ కొరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నదో గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్న పెద్ద సమస్య కాదు అది.
100 కోట్లు వేల మంజూరు పొందడం ఎమ్మెల్యే గారి పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆ 100 కోట్ల మంజూరు తక్షణమే పొందడం ఒకటి. ఈ లోపు ఏదైతుందో ఈ 50 రోడ్డు మీద ఉన్నటువంటి అనుమతికి భిన్నంగా చేపట్టబడిన నిర్మాణ ఆక్రమణ తొలగింపజేయండి. గరీబుని దొరికిపోకండి, దయచేసి గరీబుని దొరికిపోకండి, గరీబుని కొట్టకండి, గరీబుని కొట్టకండి. నిరుపేద వర్గాలు ఏదైతుందో ఏదో రోడ్డు కార్నర్ లో డ్రైన్ మీదనో స్లాబ్ మీదనో ఎడ్జ్ మీద వాళ్ళు పొట్ట పోసుకుంటుంటే మీరు తగిన మ్యాన్హోల్స్ ఏదైతుందో అంతకంటే ఇబ్బందులు కలిగిస్తున్నారు. మా కౌన్సిలర్ గారు నామే కోపానికి వస్తున్నాడు. 15 రోజులు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మ్యాన్హోల్ ఏదైతున్నదో తవ్వి 6 మాసాలు అయితే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ పెద్ద మ్యాన్హోల్ తవ్వి. అంతకంటే ఇది మీ ట్రాఫిక్ ఇబ్బంది కాదు కదా. దయచేసి పేదోడు జోలిపోకండి, పేదోడు కొట్టకండి. ఈ అక్రమ నిర్మాణాలు తొలగింపు చేయడానికి సత్వరం చర్య చేపట్టండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ సర్వే నెంబర్ 138 కి సంబంధించి మీరు తీసుకున్న లీగల్ ఒపీనియన్, న్యాయ సలహా, మీకేం రిపోర్ట్ వచ్చింది అది బహిర్గతం చేయండి, రేపు ప్రెస్ లో పబ్లిష్ చేయండి. దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టండి. వెంటనే దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టండి. నేను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతే ఉందో గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఇలా ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత, అభివృద్ధిలో అది కూడా భాగమే. సర్వే నెంబర్ 138 ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలు కాదు, స్వయంగా హైకోర్టు ఏదైతుందో టైటిల్ ఏదైతుందో నిర్ధారణ చేయలేకపోయింది కాబట్టి దాన్ని తొలగింపు చేయటం వీళ్ళ ఎమ్మెల్యే గారి బాధ్యత అని చెప్పని కూడా మేము వారికి కూడా ఇవన్నీ కూడా డీటెయిల్స్ పంపిస్తాం. వారు కూడా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం.